నమస్తే న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛతా కార్యక్రమం. కామ్రేడ్ యు రాములన్న పోరాట స్ఫూర్తితో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడదాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపు. యువత భవిష్యత్తుకు డ్రగ్స్ గంజాయి మహమ్మారితో ముప్పు. పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి. ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా పాల్గొని స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్వయంగా శ్రమదానం చేస్తూ స్టేషన్ లోపల మరియు వెలుపల ఉన్న చెదారాన్ని తొలగించారు. అలాగే స్టేషన్ ఆవరణలో అస్తవ్యస్తంగా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించి ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. స్టేషన్లోని రికార్డులను కూడా క్రమపద్ధతిలో సర్దుతూ దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు మరియు ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ యు రాములమ్మ 22వ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని గాంధీనగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో కామ్రేడ్ రాములన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ అమరుడు కామ్రేడ్ రాములన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏఐటియు నాయకత్వంలో వివిధ హోదాలో పనిచేశారని అన్నారు. సంఘటిత, అసంఘటిత, పేద ప్రజల కోసం, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం, వారి హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాడని, ఈ క్రమంలోనే కామ్రేడ్ రాములన్న హత్యకు గురయ్యాడని అన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యు రామన్న వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఐఎఫ్టి ఆఫీస్లో జరుపుకుంటున్నాం. కామ్రేడ్ యు రామన్న అమరుడై 22 సంవత్సరాలు కాబడుతుంది. కామ్రేడ్ యు రామన్నను కొద్దిమంది కుట్రపూరితంగా హత్య చేసినటువంటి విషయం మనకు తెలుసు. కామ్రేడ్ రాములన్న ఈ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో, కార్మిక క్షేత్రంలో కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి గొప్ప విప్లవ వీరుడు. అటువంటి విప్లవ వీరులు కోల్పోవడం ఒక రకంగా మనకు చాలా విప్లవోద్యమానికి నష్టమైనటువంటి విషయం మనకు తెలుసు. కాకపోతే కాబట్టి యు రాములన్న ఒక ఆశయాలను ఈరోజు ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉన్న విషయాన్ని కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు దేశంలో కాషాయీకరణ అనేటువంటి ప్రమాదకరమైనటువంటి ఫ్యాషన్ జరుగుతుంది. ఈ కాషాయీకరణ దృష్టిలో ఈరోజు విప్లవ ఉద్యమాన్ని ఈరోజు అంచడం కోసం, విప్లవ ఉద్యమం పైన ఈరోజు పాశవికమైనటువంటి ఒక రకమైనటువంటి దాడి జరుగుతుంది. ఈ దాడి సాయుధ దాడి కాకుండా ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి సైద్ధాంతిక దాడి కూడా ఈరోజు విప్లవోద్యమం పైన జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి విప్లవకారులు, దేశంలో ఉన్నటువంటి మేధావులు, ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యమై ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే మన కామ్రేడ్ యు రాములన్న ఒక ఆశయాలను కూడా మనందరం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కనుక దాని అందరూ మీరు ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా కామ్రేడ్ రాములన్న కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ రాములన్నకు జోహర్ అనిపిస్తుంది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని మంతని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంతని కేంద్రంలోని శివకిరణ్ గార్డెన్స్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. గోదావరికని ఏసీసీ ఎం రమేష్ పర్యవేక్షణలో మంతని సిఐ బి రాజు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ప్రజలు, యువత, విద్యార్థులను సమీకరించి పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలు మరియు అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ వి రామరెడ్డి, ఎస్పీ నాయక్ బంజారా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ బి రామరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని తెలిపారు. ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్ పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ క్యాంపు టీటీఎస్ అంతర్గం గ్రామ సర్పంచ్ ఆంగోతి రవికుమార్ నాయక్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజాసేవ అంకితం అంటూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నేడు మెడికల్ క్యాంప్ నిర్వహించి నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ రకాలైనటువంటి వైద్య సేవలను వైద్య సిబ్బంది బృందంతో ప్రారంభించడం జరిగింది. నాడు నేడు నేను ప్రజాసేవలో ఉన్నంత వరకు ప్రజల కోసం వైద్య విద్య, ఆరోగ్య, పేద, ధనిక, కులమత విభేదాలు లేకుండా ప్రజలకు అందించడమే నా లక్ష్యం అంటూ తెలిపారు. రామగుండం రీజియన్లో విధులు నిర్వహిస్తున్న మంత్లీ రేటెడ్ ఉద్యోగులకు క్వార్టర్స్ కౌన్సిలింగ్ ఆర్సీఓఏ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి క్వార్టర్ అలాట్మెంట్ కమిటీ ప్రతినిధులుగా RG1 పర్సనల్ మేనేజర్ హాజరై కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ క్వార్టర్స్ కౌన్సిలింగ్లో C టైప్, SE2, MC టైప్ క్వార్టర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇట్టి క్వార్టర్లను అర్హత మరియు గ్రేడ్ పదవిని బట్టి క్వార్టర్లను ఇవ్వడం జరిగింది. ఈ క్వార్టర్స్ కౌన్సిలింగ్లో IB కాలనీ, శారదానగర్, బస్టాండ్ కాలనీ, GM ఆఫీస్ కాలనీ, గంగానగర్, జవహర్ నగర్, పవర్ హౌస్ కాలనీ, తిలక్ నగర్లోని T2, MD, ST2 టైప్ క్వార్టర్స్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రామగుండం స్వశక్తి మహిళ ఊర్కుల అనిత ఈ నెల 13న న్యూఢిల్లీ భారత మండపంలో నిర్వహించిన అమృత్ మిత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. 59వ డివిజన్ మార్గదర్శి స్లమ్ సమాఖ్యలో భాగమైన శ్రీ సరస్వతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు పూర్కుల అనిత అమృత్ మిత్రగా ఎంపికై గత కొంతకాలంగా దుర్గానగర్ పార్కులో పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల నుండి 5గురిని నామినేట్ చేయగా అందులో రామగుండం నగరపాలక సంస్థ నుంచి అనితకు అవకాశం లభించింది. సిర్పూర్ టౌన్ నుంచి నిజామాబాద్ వరకు నడిచే పుష్పుల్ రైలును పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో బోధన్ వరకు పొడిగించడం జరిగింది. దీనికి సహకరించిన డివిజనల్ రైల్వే మేనేజర్ మరియు రైల్వే అధికారులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకి ధన్యవాదాలు. రామగుండం నుంచి నిజామాబాద్ బోధన్ వరకు బస్సులో వెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది. మేము పుష్పుల్ రైల్లో
వెళితే తక్కువ ధరతో కేవలం 55 రూపాయలతో 224 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని మరియు సమయం కూడా తక్కువ పడుతుందని ప్రయాణికులు ఈ యొక్క మెమో పుష్పులను ఉపయోగించుకోవాలని కోరుచున్న అను మాస్ శ్రీనివాస్ చీన్స్ డివిజనల్ రైల్వే మెంబర్ సికింద్రాబాద్ డివిజన్. మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారికి పెద్దపల్లి కాన్స్టిట్యూన్స్ ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సిర్పూర్ టౌన్ నుండి రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల మీదుగా వెళ్తున్నటువంటి పుష్పుల్ మెమో ఎక్స్ప్రెస్ను బోధన వరకు ఎంపీ గారి చొరవతో పొడిగించడం జరిగినది. ఆ యొక్క బోధనకు వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్ రైలు సిర్పూర్ టౌన్ నుండి బోధన వరకు డైరెక్ట్గా టికెట్ తీసుకొని ఆ ట్రైన్లో ప్రయాణించవచ్చు. రామగుండం నుండి బోధన వరకు 55 రూపాయల ఛార్జ్ అవుతుంది. ప్రజలు దానిని వినియోగించుకోవాలి. మన సికింద్రాబాద్ డివిజన్ రైల్వే జనరల్ మేనేజర్ కానీ, డివిజనల్ రైల్వే మేనేజర్ కానీ సంబంధించిన అధికారులకు ఈ యొక్క రైలును బోధన వరకు నడిపిస్తున్నటువంటి వారికి ముస్లిం సోదరులు పవిత్ర మాసంగా భావిస్తూ ఎంతో నిష్ఠగా నెల రోజుల పాటు ఉపవాసం ఉంటూ జరుపుకునే రంజాన్ నెలను పురస్కరించుకొని ఖమ్మం నగరం 23వ డివిజన్లో శనివారం తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ షేక్ మక్బూల్ రంజాన్ తోఫాతో పాటు దుస్తులు పంపిణీ చేశారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, పంపు ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్స్తో పాటు 4 డివిజన్ల జవాన్లకు సేమియా ప్యాకెట్స్, పంచదార, నెయ్యి, సేమియా తయారు చేసేందుకు కావాల్సిన సుగంధ ద్రవ్యాల ప్యాకెట్లతో పాటు పింగాణీ కప్పులను పంపిణీ చేశారు. మహిళా సిబ్బందికి చీరలు, పురుషులకు దుస్తులు పంపిణీ చేసి డివిజన్లోని కార్యకర్తలు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షేక్ మక్బూల్ మాట్లాడుతూ ముస్లింలు ఎంతో నిష్ఠగా భావిస్తూ నెల రోజులు ఉపవాసం ఉంటూ 5 సార్లు నమాజ్ ప్రార్థన నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో ఉంటారని తెలిపారు. నిత్యం ఖురాన్ పఠనం చేస్తూ తరావీ నమాజ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. నెలపాటు నిష్ఠతో చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు ఇస్మాయిల్, లియాకత్ అలీ, లింగమూర్తి, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. स्क्रीनशॉट डाल लेंगे, हाँ फोटो के स्क्रीनशॉट डाल लेंगे. ओके 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 इंकोट इधर अच्छे रहता है दिया नसीहत में जो दिया आई अजीज मेरा खास दोस्त शौकत ये कर दीजिए स्वातिया पार्वती दा फोटो उधर लाइव चल दोनों मना नहीं नीचे फोटो उतारना था. ओके राजेश राजेश రాలేదు బ్యాంగల్ స్టూడెంట్ సార్ దుదా ओके చంద్రశేఖర్ ఎవరా నూరా ఫోటో తీసుకురా ओके अभी क्या फोटो उतारना था अभी है షేక్ మక్బూల్ గారి తరఫున ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి రంజాన్ తోఫాగా మక్బూల్ గారు వాళ్ళు చాలా కష్టపడి చాలా నీట్గా ఉత్సవాలలో ఏ సమస్య లేకుండా ఎవరు కంప్లైంట్ చేయనంత వరకు మంచిగా క్లీన్గా చేసినందుకు సంతోషపూర్వకంగా హృదయపూర్వకంగా మాకు కూడా సంతోషం ఉండేసి జవాన్ మన వెంకటనారాయణ గారు చాలా సహనంతో ఓపికతో
23వ డివిజన్లో చాలా ఓపికతో అన్ని క్లీన్ చేయించేసి చాలా ప్రశంసలు పొందినారు. ధన్యవాదాలు. ఈరోజు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హిందూ ముస్లిం ఐక్యతగా కొనసాగాలని చెప్పేసి చిన్న మా శానిటేషన్ వర్కర్స్, మా వాటర్ సప్లై వాళ్ళకి, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి చిన్న రంజాన్ తోఫా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే మా వర్కర్స్ అందరికీ మహిళలకు శారీస్, మగవాళ్ళకు టవల్స్, గుర్తుగా ఒక కప్పు, అదేవిధంగా సేమియా, దానికి సంబంధించినటువంటి పరికరాలు, సుగంధ ద్రవ్యాలు కూడా అందజేయాలని అనుకోవడం. కాబట్టి ఈరోజు ఈ యొక్క పండగ మాతో పాటు వాళ్ళు కూడా పండగ రోజు సుఖంగా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆ దేవుడు అల్లా యొక్క కృప కరుణ మా మీద వాళ్ళందరి మీద ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు మా డివిజన్లో చిన్న సమస్య వచ్చినా కూడా ఈరోజు ఎక్కడన్నా వాటర్ సప్లై ప్రాబ్లం వచ్చినా దాన్ని తీర్చడంతో పాటు మా రామకృష్ణ కానివ్వండి, మా ఎలక్ట్రికల్ షామ్ కానివ్వండి, అదేవిధంగా మా జవాన్ బృందం 14 మంది ట్రాక్టర్ డ్రైవర్లు, మహిళలు ఎక్కడ కూడా శానిటేషన్లో ప్రాబ్లం రాకుండా జవాన్ ఆధ్వర్యంలో, ఇంటర్నాయణ ఆధ్వర్యంలో ఎక్కడ కూడా పారిశుద్ధ్యంలో లోపాలు లేకుండా పనిచేస్తున్న మా కార్మికులందరూ కూడా అడ్వాన్స్గా ముందుగానే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా డివిజన్ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చారు. మీ కార్పొరేటర్గా ఉన్నా లేకపోయినా వాళ్ళ సేవలు కొనాడతారు. మేము రాజకీయాలు ఉన్నా ఉండకపోయినా వాళ్ళు మాత్రం ఉద్యోగ ధర్మంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా కొనసాగించాలంటే వాళ్ళకి ఆత్మస్థైర్యం, అదేవిధంగా భగవంతుడి కృప, వాళ్ళ మీద దయ, వాళ్ళకి అదేవిధంగా దృఢత్వం, బలం, సంతోషం ఆ యొక్క అల్లా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకి ఆ అల్లాని కోరుతూ మరొకసారి రంజాన్ యొక్క శుభాకాంక్షలు మా అందరికీ కన్నెపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లో సమావేశంలో కన్నెపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పప్పుల రామాంజనేయ మాట్లాడుతూ తాజాగా కన్నెపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రహరీ గోడ పునాది పనులు జరుగుతుంటే ఆది గోడ నిర్మాణంలో ఉన్నట్లు తప్పుడు ఫోటోలు పెట్టి ఒక ఆన్లైన్ యాప్లో దానిపై తప్పుడు ప్రచారం, అవాస్తవాలు రాస్తున్న వ్యక్తిని వివరణ అడగగా దాన్ని జర్నలిజంపై, విలేకరులపై దాడి చేశారని కన్నెపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ తప్పుడు మాయామాటలు, దొంగ మాటలు, అబద్ధపు పూటకపు విషయం చిమ్ముతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాస్తవాలు పలికారని, గత 10 సంవత్సరాల తెరాస ప్రభుత్వంలో తెరాస నాయకులు ప్రభుత్వ అధికారులపై రౌడీల దాడులు చేశారని, భూ కబ్జాలు, నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గుట్కా ప్యాకెట్ల దందాలు, దొంగ ఫెన్షన్లో దొరికిన దొంగలు వారి హయాంలో వీరప్పూర్ ప్రాజెక్టు నల్లబాకులో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీహరిరావు, లింగాల సర్పంచ్ ఆగడి సతీష్, సాలిగాం సర్పంచ్ ప్రభాకర్, జనకపూర్ సర్పంచ్ బోరిగామ వెంకటేష్, టేకులపల్లి సర్పంచ్ కొమ్ము బీరయ్య, గొల్లగట్టు సర్పంచ్ వెంకన్న, మాజీ జెడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, మండల సీనా నాయకులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ప్రెస్ క్లబ్లో కూర్చున్న వ్యక్తులను చూస్తే మీకే నవ్వొస్తుంది. మాకు ఒక్కొక్క మెసేజ్లు వచ్చాయి, దగ్గర 100-200 మెసేజ్లు వస్తే ఈరోజు మేము ఇలా సమావేశం జరగడం జరిగింది సర్పంచులు అందరితో. ప్రతి ఊళ్ళో ఎలాంటి అభివృద్ధి ఉందో మీ ప్రెస్ సోదరులకు కూడా తెలుసు. ఎవరైతే మొన్న కూర్చొని మాట్లాడిన వ్యక్తులు, ఒకరేమో పింఛన్లపై దొంగ, ఇంకొకరేమో బియ్యము దంద, ఇంకోటి గుట్కలం కొట్టాడు, ఒకరేమో ఎంఆర్ఓ అని కొట్టిన వ్యక్తి, ఒకరేమో మన హెడ్ కానిస్టేబుల్ కొట్టిన వ్యక్తి, టీఆర్ఎస్పీలో జరిగిన అవినీతి కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ మీరు చూసుకుంటే ఆశ్చర్యపోతారు. అందుకనే వాళ్ళందరికీ బుద్ధి చెప్పి ఇంట్లో పండబెట్టినా కూడా ఇంకా బుద్ధి లేకుండా మళ్ళీ మా మీదకి వస్తున్నారు. కనీసం అవగాహన ఉండాలి మీకు. మరి మీరు వస్తారా, మేము వస్తామో ఒకసారి అందరం కూర్చుందాం. కావాలంటే ప్రతి ఊర్లో పోయి చెక్ చేద్దాం. మీరు వేసిన రోడ్లు నడిమికి పగిలి ఎంత గలీజ్గా ఉన్నాయి చూడండి. 2-3 ఇయర్స్ బ్యాక్ మీరు వేసిన రోడ్లను చూద్దాం. మేము వచ్చినప్పటికీ ఇప్పుడు దగ్గర మన మండల్లో 10 కోట్లకు పైగా ఓన్లీ సీసీ రోడ్లే వేసాం. కంపౌండ్ వాళ్ళు వదిలేయండి, బిల్డింగ్స్ వదిలేయండి, ఇలాంటివి కాకుండా ఓన్లీ సీసీ రోడ్లే 10-15 లక్షల రోడ్లు వేసాం. కోట్ల రోడ్లు పడ్డాయి. వాటి నాణ్యతకును వీటి నాణ్యతకు తేడా చూద్దాం. మీకు దమ్ముంటే రండి, రేపు వస్తారా ఎల్లుండి వస్తారా ఒకసారి మీరు అందరూ కలిసి మాకు చెప్పండి. మధ్యలో విలేకరులు కూడా మధ్యలో పెట్టుకుందాం. మీ నాణ్యతకు మా నాణ్యతకు మధ్యలో మీరు తేడా గ్రహిస్తారా? ప్రజలే బుద్ధి చెప్తారు మీకు అందరికీ. మొన్న ఆల్రెడీ చెప్పిళ్ళు, అయినా సిగ్గు లేక మళ్ళీ మా మీద పడి బురదలే ప్రయత్నం మీరు చేస్తున్నారు.
మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వహించిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ఫుల్ మేరకు అభివృద్ధి పదంలో మా కన్నెపల్లి నడుస్తుంది. మీరు ఓర్వలేక ఇలాంటి పదజాలాలు వాడి మా మీద మీరు దాడి చేసి మళ్ళీ ప్రెస్ సోదరులు అందరినీ కలుపుకుంటున్నారు. ఇది మాత్రం మేమందరం కూడా ఖండిస్తున్నాం. ప్రెస్ సోదరుల మీద ఎప్పుడు మేము దాడి చేయలేదు, అది ముమ్మాటికి తప్పు, మేము అసలు చేయలేదు. అదొక యాప్, అది అసలు యాప్లో అసత్యాలు మాట్లాడిన గతంలో కూడా మా కార్యకర్తలు కానీ మా మాజీ జెడ్పీటీసీ గారు కుక్లేనికి ఇచ్చి మా సర్పంచ్లకు ఉన్న ట్రాక్టర్లతోటి ఏదైతే ఉందో కన్నెపల్లి మండల ఎంట్రన్స్లో మట్టి పోసినందుకు కూడా దాని కూడా అసత్య ప్రచారం చేసినందుకు కూడా ఎస్ఐ గారు మందలించడం జరిగింది. ఎవరి వ్యక్తిగతం కాదు, ఊరు బాగుండాలని ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత డబ్బులతోటి మట్టి పోసి మంచిగా చదువు చేసినందుకు కూడా తప్పు వార్తలు రాశారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం. పదే చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టరీత్యా నేరం ఎలా చర్య తీసుకుంటాం అలా చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ నాయకులు ఖబర్దారు చెప్తున్నాం, గుర్తుంచుకోండి. అభివృద్ధి చేస్తే ఓర్వకుండా ఉంటే ఎవరు ఏం చేయలేడారు. మీరు మొన్న మాట్లాడుతుంటే మేము ఆ వీడియో చూస్తే నవ్వచ్చింది. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మీ భాగవతం అంతా. మీ మనస్సాక్షిని వేసుకొని ఒక గుండెమే చేసుకోండి. మీ ఊళ్ళో అభివృద్ధి జరిగిందా లేదని అభివృద్ధి మీ గుండెమే చేసుకొని మాట్లాడండి. ఏదో ప్రెస్లో కనబడతాం కదా పబ్లిక్. ఈరోజు కన్నెపల్లి మండలంలో కన్నెపల్లి ప్రెస్ క్లబ్లో సమావేశం జరగడం జరిగింది. ముందుగా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం మా కాంగ్రెస్ పార్టీ మీద కడుతున్న కస్తూర్బాలో జరుగుతున్న కాంపౌండ్ వాళ్ళ అభివృద్ధి మీద ఇక్కడ కొందరు అవాకులు చవాకులు పేలారు. మేము అసలు నిర్మించని గోడ ఉందంటూ కన్నెపల్లిలో నిర్మించని గోడకు ఎలా నాణ్యత లేదని రాశారో, అసలు ఎలాంటి విశ్వసనీయత లేని ఒక యాప్, అది ఓన్లీ యాప్. ప్రెస్ మిత్రులు ఎప్పుడు మాత్రం ఎలాంటి వేషాలకు పోలేదు. మేమంతా చాలా మిత్రంగా మంచిగా కలిసిమెలిసి మేము పనిచేసుకుంటున్నాం. మా అభివృద్ధిలో కూడా వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. ఏవిఎన్ కానీ, సాక్షి కానీ, ఈనాడు కానీ, మిగతా ఉన్న ప్రెస్ సోదరులు అందరూ, వెలుగు కానీ అందరూ మాతోటి సంబంధంతో మంచి మా అభివృద్ధిని ఎంకరేజ్ చేస్తూ నడుస్తుంది. చిన్న యాప్ అది. ఆ యాప్లో రాసిన దానికి అవాస్తవాలు ఎవరైనా చూసినా మీకు కూడా మిత్రులు సోదరులు చూడండి ఎలా ఉందో. అసలు నిర్మించినట్టు యూట్యూబ్లో పెట్టి మా మీద, మా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్దామనే ఒక. తుమ్మల చెరువు గ్రామం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సందర్శించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు సామాజికవేత్త డాక్టర్ షేక్ మహబూబ్ అలీ 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ చేస్తూ అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 6,000 రూపాయలు మరియు మూడవ బహుమతి 4,000 రూపాయలు ఇవ్వనున్నట్లు 10వ తరగతి విద్యార్థులకు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల చెరువు జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, తుమ్మల చెరువు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహబూబ్ అలీ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ సిబ్బందులు తదితరులు అభినందించారు. పాఠశాల తుమ్మల చెరువు గ్రామానికి చెందినటువంటి గ్రామ నివాసి అయినటువంటి షేక్ మహబూబ్ అలీ గారికి పాఠశాల తరఫున ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే దాదాపు చాలా పెద్ద మొత్తంలో దాదాపు 20,000 మొత్తాన్ని మరి పాఠశాలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీయటానికి ఉపయోగిస్తూ అద్భుతంగా మరి 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం వచ్చిన వాళ్ళకి ఇలా బహుమతులు ప్రకటించడం అనేది చాలా అభినందనీయం. మనస్ఫూర్తిగా పాఠశాల తరఫున వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామస్తులు అలాగే ఎన్జిఓలు కానీ విద్యార్థుల్ని ప్రోత్సహించినట్లయితే మట్టిలో నుంచి మాణిక్యాలు వస్తాయని, దాన్ని తీసే పని బాధ్యత మాది అని మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల చెరువు గ్రామానికి సంబంధించిన స్కూల్కి సంబంధించిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి 10వ క్లాస్ విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహబూబ్ అలీ షేక్. నేను వరల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్, కరప్షన్ ఫ్రీ ఇండియా, యోగదానం సహారా సమితి, స్వర్ణిం భారత్ సమాజ్ కళ్యాణ్ ఫౌండేషన్ మరియు అఖిల భారతీయ కిసాన్ యూనియన్, ఈ 5 సంస్థలకు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థకు నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చైర్పర్సన్.
నేను భారతదేశ సైన్యంలో 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. మరియు ఈ స్కూల్లోనే 2001 బ్యాచ్ నేను 10th క్లాస్ని నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఈ సందర్భంగా ఏంటంటే ఈ సంవత్సరం 10th క్లాస్లో 2025-26 బ్యాచ్కి సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్లకు 10,000 రూపాయలు, మరియు రెండో స్థానానికి వచ్చినటువంటి మార్కుల పరంగా వాళ్లకు వచ్చి 6,000 రూపాయలు, మరియు ఈ మూడో స్థానం మార్కులు తెచ్చుకున్నటువంటి ఆ విద్యార్థికి వచ్చి 4,000 రూపాయలు నా తరఫున వాళ్లకు బహుమతిగా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మెంతా తుఫానుకు భారతదేశంలో అనేక రాష్ట్రాల ప్రజలకు ప్రాణ ఆస్తి నష్టాలు జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామ కాపురస్తురాలు అయిన పఠాన్ కాసింబి వారి ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో కుటుంబాన్ని పంచాయతీ అధికారులు ఆ కుటుంబానికి దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం లభించలేదు. ప్రకృతి వైపరీత్యం వలన కుటుంబం తమ నివాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇంతవరకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు? డాక్టర్ షేక్ మహబూబ్ వలీ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. తర్లుపాడు మండలం ఎంపీటీఓకి కూడా వినతి పత్రాన్ని అందజేశారు. అందరు నమస్కారం. ఈరోజు తుమ్మల చెరువు గ్రామం తర్లుపాడు మండలం మార్కాపురం జిల్లాలో మేము ఉన్నాము. గత మెంతా తుఫాను అనగా 2025లో సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ అనేక జిల్లాల్లో మరియు భారతదేశంలోని అనేక రాష్ట్రాలు అంటే తమిళనాడు మరియు తెలంగాణ మరియు ఒడిశా ప్రాంతాల్లో ఈ మెంతా తుఫానుకు చాలా వేల సంఖ్యలో ఆస్తి మరియు ప్రాణ నష్టాలు జరిగాయి. అందులో చాలా వరకు పంట నష్టాలు జరిగాయి. అదేవిధంగా ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే తుమ్మల చెరువు గ్రామం మెంతా తుఫానుకు గురైనటువంటి షేక్ పఠాన్ కాసింబి గారు ఆ ఇంటిని గతంలో ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ మెంతా తుఫాను కారణంగా ఇక్కడ మన తర్లుపాడు మరియు తుమ్మల చెరువు గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి ఈ ఇంటిని పరిశీలించడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ దగ్గర అకౌంట్ నెంబర్లకు సంబంధించినటువంటి డీటెయిల్లు మరియు ఈ ఎమర్జెన్సీ కింద ఆ కుటుంబానికి కొంత మేరకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కానీ కొన్ని నెలలు గడిచిన ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం అయితే అందలేదు. మరియు నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్గా మరియు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని. ఎందుకంటే గతంలో మన ముఖ్యమంత్రి సహాయక నిధి కింద వేల సంఖ్యలో చాలా మంది కొన్ని కోట్ల రూపాయలు ఆ నిధి కింద జమ చేశారు. ఎందుకోసం అంటే ఈ మెంతా తుఫానుకు గురైనటువంటి ఆ బాధితులకు ఆదుకోవడానికి. కానీ ఈ కుటుంబానికి ఎందుకు ఆదుకోలేదని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. మీరు చూస్తే ఈ కుటుంబానికి తుమ్మల చెరువు గ్రామంలో ఎక్కడ ఉండటానికి అద్దె ఇల్లు లేక ఈ పడిపోయిన ఇంట్లోనే పాపం వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. కావున ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం ఈ కుటుంబానికి మీరు అండగా నిలవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు ఆలోచిస్తే చూడండి, నా వెనక పాపం వీళ్ళ ఇల్లు పరిస్థితి ఎలా ఉందో. ఆ ఇంట్లోనే వీళ్ళు జీవనం గడుపుతున్నారు. చూడండి, గతంలో నిర్మాణం పడిపోయి ఇలా అంటే ఆ ఇల్లు దొరకక ఆ కుటుంబం ఇక్కడే తమ జీవనాన్ని గడుపుతున్నారు. కావున ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఆ కుటుంబానికి సరైనటువంటి ఆర్థిక సాయం అందించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛతా కార్యక్రమం. కామ్రేడ్ యు రాములన్న పోరాట స్ఫూర్తితో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడదాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపు. యువత భవిష్యత్తుకు డ్రగ్స్ గంజాయి మహమ్మారితో ముప్పు. పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి.
ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.